Hi guys, this is Anantapur lecturer. Welcome to Trilukka 6600. So for more educational updates, అనంతపూర్ లెక్చరర్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. సో అక్కడ కూడా మీది ఏదైనా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంటే కానీ ఒక్కసారి దాంట్లో కూడా ఒకసారి డైరెక్ట్ మెసేజ్ చేయండి. నేనైతే టైం చూసుకొని రిప్లై ఇస్తాను. సో వెరీ వెరీ బిజీగా ఉన్నాం పేపర్ కరెక్షన్లో. మీకు అందరికీ తెలిసినటువంటి విషయం, పేపర్ కరెక్షన్ స్టార్ట్ అయింది. సో 20వ తారీఖు నుంచి అన్ని సబ్జెక్ట్స్ కూడా స్టార్ట్ అవబోతాయి. ఇంగ్లీష్, తెలుగు ఇలా స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. సో చాలామంది అడుగుతున్నారనమాట. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. దాదాపు నాకు వేలల్లో వచ్చాయి మెసేజ్‌లు అయితే. డైరెక్ట్ మెసేజెస్ కూడా. చాలా మంది అడిగిన విషయం ఏంటంటే, సో పేపర్స్ కరెక్షన్ ఎలా జరుగుతుంది? ఏంటి? ఈ ప్రాసెస్ చెప్పండి. ఒకసారి క్లియర్‌గా చెప్పండి అని చెప్పేసి అడిగారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీ అందరికీ విషయాలు తెలియాలి. సో పేపర్ కరెక్షన్ ఎలా చేస్తారో తెలిస్తే ఎలా పాస్ అవ్వాలో మనకు తెలుస్తుంది కాబట్టి స్కిప్ చేయకండి. మీ ఫ్రెండ్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో పేపర్ కరెక్షన్ అంటే ఎగ్జామ్ రాస్తాం కదా మనం. మీరు ఎగ్జామ్ రాస్తారు. ఆ ఎగ్జామ్ రాసిన మరుక్షణం అంటే మీరు ఫస్ట్ ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు మీ కాలేజీకి అంటే మీరు ఏదైతే కాలేజీకి రాయడానికి వెళ్తున్నారో అక్కడ డీఓ, చీఫ్ అని ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఉంటారనమాట. వాళ్ళు ఆ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయేంత వరకు ఆ క్యాంపస్‌లోనే ఉంటారనమాట. సో వీళ్ళ ఆధ్వర్యంలో మీరు రాసిన పేపర్‌లు అంటే మీరు 12 గంటలకు ఎగ్జామ్ అయిపోతే సో 12:30, 1 గంటల లోపల ఇవి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా పోలీస్ స్టేషన్ అండ్ పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళిపోతాయన్నమాట. పోస్ట్ ఆఫీస్‌కెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ గూడా ఆ సదరు ఏదైతే ఉంటాయో, అక్కడ ఏదైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయో, ఆ గవర్నమెంట్ కాలేజీ హ్యాండ్ ఓవర్ దగ్గరికెళ్తాయి. సో, అక్కడ స్టోరేజ్ పెట్టిన తర్వాత, ఆ స్టోరేజ్ ద్వారా సో, పోస్టల్ డిపార్ట్మెంట్ అనుసంధానంతో అవి వాళ్ళెక్కడికి అనుకుంటున్నారో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ వాళ్ళు అక్కడికి పంపిస్తారనమాట. సో, అలా జర్నీ చేస్తాయి. మరి జర్నీ చేసేటప్పుడు ఆ పేపర్స్ ఇక్కడ నుంచి ఇప్పుడు అనంతపురం అనుకుందాం. అనంతపురం నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే సో, ఏమైనా జరిగితే మధ్యలో అనుకుంటారు. అలాంటి పరిస్థితి ఇంతవరకు లేదు, రాదు, రాబోదు గూడా. ఎందుకంటే హెవీ సెక్యూరిటీ అండ్ ఒక ఏమంటాం దాన్ని కంటైనర్స్ పెద్ద పెద్ద కంటైనర్స్‌లో వెళ్తాయి. ఫుల్ సెక్యూరిటీగా ఉంటాయి. దాని మీద తడవకుండా ఒక పేపరేసి దాని తర్వాత మళ్ళీ వాళ్ళన్నీ గూడా ప్రికాషన్స్ తీసుకొని ఆ పేపర్స్ సంబంధించి అలా జర్నీ చేస్తాయి. సో, ఇది జర్నీ పద్ధతి. మళ్ళీ పేపర్స్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు పేపర్ చూసే అవకాశం ఉండదు. ఇప్పుడు నేను లెక్చరర్‌ని అనుకోండి. మా స్టూడెంట్ పేపరా? ఏ స్టూడెంట్ పేపర్ అని చెప్పడానికి, కనుక్కోవడానికి అసలు మాకు స్కోప్ ఉండదు. ఎందుకంటే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే నీ పేరు, మీ కాలేజ్ పేరు, మీ నాన్న పేరు, నువ్వు ఏ కాలేజ్‌లో చదువుతున్నావు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫస్ట్ పార్ట్‌లో ఉంటాయి. అంటే ఓఎంఆర్‌లో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అని 3 పార్ట్స్ ఉంటాయి. ఆ ఓఎంఆర్‌లో మీ పేరు ఉన్నటువంటిది తీసేసుకొని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ దగ్గర పెట్టేసుకుంటారనమాట. ఆ తర్వాత మనకు ఏదైతే ఉందో అది సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ మాత్రమే ఉంటుంది. అంటే ఎవడి పేపరో కనుక్కోవడానికి ఇంపాసిబుల్ అనమాట. సో, ఈ విధంగా అయితే పేపర్ కరెక్షన్ జరుగుతుంది. సో, ఇది ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత మరి పేపర్స్ చేసే దగ్గర ఎలా ఉంటుంది అసలు? అంటే ఆ పేపర్స్ చేసే దగ్గర దాదాపు 6 మంది ఒక టీమ్ ఉంటారు. టీమ్ లీడర్‌ని చీఫ్ ఎగ్జామినర్ అంటారు. సీఈ అంటారు. తర్వాత పేపర్స్ చేసే వాళ్ళని ఏఈలు అంటారు. అంటే మమ్మల్ని ఎగ్జామినర్స్ అంటారనమాట. సో, మేము పేపర్ కరెక్షన్ చేసి సార్ వాళ్ళకిస్తూ ఉంటాం. సో, వాళ్ళు చూసి ఓకే అని చెప్పి, ఓకే అయితే ఓకే, నో అయితే నో అని చెప్తూ ఉంటారనమాట. సో, అలా పేపర్ కరెక్షన్ అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత మళ్ళీ ఏమవుతాయి మీ పేపర్స్? అసలు జరిగిన తర్వాత నా పేపర్ ఎక్కడుంటుంది అని కూడా చాలామంది అడిగారు. సో, వాళ్ళ కోసం కూడా చెప్తున్నా. సో, మీ పేపర్స్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడ ఏవైతే సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంటాయో, ఆ సెక్యూరిటీ సిస్టమ్స్ ఉన్నటువంటి రూమ్‌లో భద్రపరుస్తారు మీ పేపర్‌ని. సో, బార్‌కోడ్ ఉంటుంది గదా! రిజల్ట్ తర్వాత మామూలుగా బార్‌కోడ్ ఉంటుంది పేపర్‌కి. మీరు చూసుంటారు. ఆ బార్‌కోడ్‌ని యాడ్ చేస్తే మీ రిజల్ట్ అనేటువంటిది మీ డేటా ఎవరు, ఏ కాలేజ్ అనేదంతా కూడా కంప్యూటర్ ఆహ్, యాక్సెప్ట్ చేస్తుందనమాట. అప్పుడు ఆ సబ్జెక్ట్‌లో ఎన్ని పాస్ అయ్యావు? ఏంటి? ఎన్నొచ్చాయి? 90 వచ్చాయా? 60 వచ్చాయా? 90, 60 ఇలా అన్నీ గూడా ఓకే జేసేస్తుంది. ప్రతి సబ్జెక్ట్ గూడా అలాగే అలాట్ చేస్తారు. మరి ఆ సబ్జెక్ట్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత పాస్ అయినా, ఫెయిల్ అయినా ఎక్కడుంటాయి మన పేపర్స్? ఒక రూమ్ ఉంటుందనమాట. ఆ రూమ్‌లో పెద్ద రూమ్ ఉంటుంది. సో, దాంట్లో భద్రపరచడం జరుగుతుంది. భద్రపరిచిన తర్వాత ఎందుకు భద్రపరుస్తారసలు పేపర్‌లని? రిజల్ట్ వచ్చిన తర్వాత గూడా భద్రపరచాల్సిన అవసరం ఏముంటుంది? సో, అంటే కనీసం ఒక 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకైతే మీ పేపర్స్ 5 ఇయర్స్ కూడా ఉండదు. మోస్ట్‌లీ 4 ఇయర్స్ వరకైతే మీ పేపర్స్‌ని చాలా భద్రంగా చూసుకుంటారు. సో, ఎందుకు అంటే చాలామంది ఇప్పుడు 90 మార్క్స్ వచ్చాయి. 99 కావాలని రీవెరిఫికేషన్ గాని, రీకౌంటింగ్ అని పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ పెట్టినప్పుడు రీకౌంటింగ్ అంటే ఏంటంటే ఉన్న మార్కుల్ని కౌంట్ చేసుకుంటూ వెళ్తాడు. అంటే 8, 4,
6 ఇలా మ్యాథ్స్ అయితే, ఫిజిక్స్ అయితే, కెమిస్ట్రీ ఏదైనా సబ్జెక్ట్ అయినా, ఎకనామిక్స్, కామర్స్ ఏదైనా కౌంట్ చేయడం అనేది రీకౌంటింగ్ అంటారు. సో, మనము రీవెరిఫికేషన్ అన్నామనుకోండి, ఇప్పుడు నేను కరెక్షన్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకోసారి కరెక్షన్ చేస్తాను. ఎక్కడైనా నేనేమైనా తప్పు చేశానా అని రీవెరిఫికేషన్ అంటారు. రీకౌంటింగ్ వేరు, రీవెరిఫికేషన్ వేరు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంటర్మీడియేట్ వాళ్ళు. సో, ఎవరైనా గాని బాగా గుర్తుపెట్టుకోవాలి. వెరిఫికేషన్ అంటే మళ్ళీ నీ పేపర్‌ని కరెక్ట్ చేస్తారు. అంటే కరెక్షన్ మళ్ళీ జరుగుతుంది. రీకౌంటింగ్ అంటే ఉన్నదాన్ని కౌంటింగ్ చేయడం అన్నమాట. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని. సో, ఇప్పుడు నీకు ఒక సబ్జెక్టు 90 రావాలని నువ్వు రాసావనుకోండి. నీకొచ్చింది 40. అప్పుడు నీకు బాగా కాన్ఫిడెంట్ ఉంటుంది. అరే! నాకెంత కాన్ఫిడెంట్ ఉంది 90 రావాలి ఖచ్చితంగా అని మీ డ్యాడీకి చెప్తావు. మీ డ్యాడీ నిజంగా నీకు కాన్ఫిడెంట్ ఉందా అని అడుగుతాడు. అవును అని చెప్తే సరే అని చెప్పేసి దాని మీద రీవాల్యుయేషన్ పెడతారు. లేదంటే 2 కూడా పెట్టొచ్చు. రీకౌంటింగ్ అండ్ రీవాల్యుయేషన్. 1000 ఏమో ఉంటుంది ఫీజు. అలా కూడా మనం పెట్టొచ్చనమాట. అలా పెట్టినప్పుడు నీకు ఎవరైతే కరెక్షన్ చేసుంటారో ఆ లెక్చరర్‌ని పిలిపించి మళ్ళీ చేపిస్తారు. ఆయన 90 వచ్చిన పేపర్‌ని 40 అని బబ్లింగ్ చేస్తే అలా మిస్టేక్ జరిగిండొచ్చు ఒక్కొక్కసారి. అందుకే మనల్ని పిలిచినప్పుడు ఆయనకి ఫైన్ వేసి, ఆ ఫైన్‌తో మనకి ఎక్స్‌క్యూజ్ చేసి మనకు ఇప్పుడు 40 వచ్చిన మార్క్‌ని మళ్ళీ 90గా మార్చి ఇచ్చేస్తారు. సారీ అని చెప్పేసి ఇచ్చేస్తారనమాట. సో, అది రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కి సంబంధించినటువంటి విషయం. సో, మరిన్ని విషయాలైతే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. చాలామంది చాలా రకాలుగా రాస్తున్నారు. మొదలైందప్పుడే. చానా ఉన్నాయి మన దగ్గర చెప్పాల్సినవి. సో, చెప్తూనే ఉంటాను. ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ లేకుంటే సో, అనంతపూర్ లెక్చరర్ ఇన్‌స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మిస్ అవ్వకండి అసలు. సో, మనకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎడ్యుకేషన్‌లో డౌట్స్ ఎవరు చెప్పడు. అది చెప్పినా ఫేక్‌గా చెప్తారు కొంతమంది. సో, నాకు తెలిసినంత వరకు హార్ట్‌ఫుల్‌గా నేనైతే చెప్పగలుగుతా. ఎవడో ముక్కు, మొహం తెలియని స్టూడెంట్స్‌కే నేను చాలామందికి ఆహ్, కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాను. కరెక్ట్‌గా ఇలా వెళ్ళండి, ఇలా వెళ్ళండి అని సలహా ఇస్తూ ఉంటాము. కాబట్టి మీకేమైనా డౌట్స్ ఉంటే రెగ్యులర్‌గా మాతో టచ్‌లో ఉండండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అవ్వండి.